సో మనం మండే కోసం స్టాక్స్ అయితే చూద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 అనాలిసిస్ని అబ్జర్వేషన్ చేసినట్టయితే మనం ఏమనుకో ఎర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, బికాజ్ ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ పర్సన్, మీరు ఓన్గా అనాలిసిస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా 25,500 లెవెల్ ఏదైతే ఉందో అదొక సపోర్ట్ ఏరియా. సపోర్ట్ని బ్రేక్ చేస్తూ క్యాండిల్ క్లోజింగ్ అయ్యింది. సో ఇక్కడి నుంచి కూడా మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ వచ్చేసేసి 25,183 లెవెల్ అనేది మనకు సపోర్ట్ ఏరియా. సో అది కూడా బ్రేక్ అయిందంటే ఇంకా ఫాలో అవుతుంది. లేదా ఇక్కడ నుంచి గ్యాప్ అప్ అయింది అంటే మనకి ఎటు తిరిగి 26,000 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు వరకు బుల్లిష్గా మొమెంటం చేస్తుంది నిఫ్టీ అని చెప్పడానికి ఛాన్స్ లేదు. అంతవరకు మనం బేరిష్గానే థింక్ చేయాలి. సో రేపు ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ మనం డిస్కషన్ చేసుకోబోయే స్టాక్ ఏది అంటే కిర్లోస్కర్ ఇంజనీరింగ్ స్టాక్. ఈ స్టాక్ని మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఆల్ టైమ్ హై పాయింట్ అయిన ఈ లెవెల్ ఏదైతే బ్లాక్ లైన్ మార్క్ చేసామో ఆ లైన్ని క్రాస్ అవుతూ క్యాండిల్ క్లోజింగ్ అయితే అయ్యింది. సో మనకి ఎప్పుడైతే ఈ లెవెల్ హై ఫామ్ చేసిన లెవెల్ క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ క్రాస్ అయిపోయింది అంటే ఇమీడియట్గా మళ్ళీ ఇక్కడ నుంచి ర్యాలీ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇది వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అది బ్రేక్ అవుతుందా లేదా అబ్జర్వేషన్ చేసుకొని ఎంట్రీ తీసుకోండి. అంతవరకు మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. బికాజ్ ఇక్కడ నుంచి ఇది డౌన్వర్డ్ రీటెస్ట్ కావడానికి వస్తుందా లేదా ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అవుతుందా, వాల్యూమ్ చూస్తే మనకి ఆర్ఎస్ఐ అండ్ వాల్యూమ్ అయితే బులిష్గా ఉన్నాయి కాబట్టి దీన్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. సో నెక్స్ట్ స్టాక్ మనం అబ్జర్వేషన్ చేసే సెకండ్ స్టాక్ ఏంటి అంటే ఎల్టీ ఫుడ్స్ లిమిటెడ్ స్టాక్. ఈ ఎల్టీ ఫుడ్స్ లిమిటెడ్ స్టాక్ చూస్తే మనము ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇది ఒక రేంజ్ బౌండ్లో ఉండిపోయి ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి 3rd ఫిబ్రవరి నుంచి ఒక రేంజ్ని ఫామ్ చేస్తూ మనకి 12th ఫిబ్రవరి దాన్ని క్రాస్ చేస్తూ క్యాండిల్ క్లోజింగ్ అయితే అయింది. అండ్ రీసెంట్గా మనకి 13th రోజు క్లోజ్ అయిన క్యాండిల్ కూడా ఈ రేంజ్లో నుంచి క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఇది ఎక్కడి వరకు మూమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది అని అంటే ఇది రెసిస్టెన్స్ ఏరియా అబౌవ్ మార్క్ చేసిన లెవెల్. సో ఆ లెవెల్ వరకు మూమెంటం చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీన్ని కూడా వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ నేను ఆల్రెడీ మీకు ఫ్రైడే రోజు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఏంటి అంటే సీమెక్ లిమిటెడ్ స్టాక్. సీమెక్ లిమిటెడ్ స్టాక్ ఈ లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు మనకి మంచి ర్యాలీ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అని. సో ఇది క్రాస్ అవుతూ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజింగ్ ఇంకా మనకి అబౌవ్ క్లోజ్ కాలేదు, సో ఈ లెవెల్ దాటి ఈ ఏదైతే రేంజ్ బౌండ్ లెవెల్ ఉందో ఈ రేంజ్ బౌండ్ లెవెల్ దాటుతూ క్యాండిల్ క్లోజింగ్ అయ్యింది అంటే ఇక్కడి నుంచి కూడా మనకి మంచి మూమెంటం అండ్ ర్యాలీ చేసే ఛాన్స్ ఉంటుంది. అబౌవ్ ఎక్కడి వరకు అయితే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ వరకు మూమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఏరియా ఏంటి అంటే మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఏరియా 1400 లెవెల్ ఉంది. అందుకోసం ఇది 1418 అనే లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అయిపోతుందో అప్పుడు మనకి ఆల్ టైమ్ హై పాయింట్ వరకు మూమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ క్రాస్ అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత ప్లాన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మనకి వాల్యూమ్ అండ్ ఆర్ఎస్ఐ కూడా ఈ 3 స్టాక్స్లో బులిష్గా ఉన్నాయి. సో మన నిఫ్టీ బేరిష్ అయినప్పుడు ఒక్కోసారి ఈ సెక్టార్ సంబంధించినవి కూడా మనకి బేరిష్ అయినప్పుడు ఇవి వర్క్ కావు కాబట్టి నేను స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ప్లస్ క్వాంటిటీతో ట్రేడ్ చేయమని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ స్టాక్స్ కాకుండా మీరు ఇంకా ఏమైనా స్టాక్స్ని అబ్జర్వేషన్ చేసినా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ దెన్.